విచ్చలవిడిగా నువ్వు బట్టలు వేసుకోవద్దు అని అదే స్టేట్మెంట్ జీన్స్ వేసుకున్న వాళ్లకు చెప్పచ్చు, చీర కట్టుకున్న వాళ్లకు చెప్పచ్చు, ఏమీ వేసుకునే వాళ్లకు చెప్పచ్చు. అది మన చూపులో ఉంటుంది, మన చూపు మనం ఎదిగిన సంస్కృతిలో ఉంటుంది. చీర కూడా అసభ్యంగా కట్టుకోవచ్చు 100%. చీరలో కనిపించినంత ఒళ్ళు జీన్స్ ప్యాంట్ అండ్ టాప్లో కనిపించదు. నెట్టెడ్ శారీస్ కూడా వేసుకుంటారు. నెట్టెడే అవసరం లేదమ్మా. మామూలు చీర, పట్టు చీరలో కూడా ఒళ్ళు చూపించాలనుకుంటే ఒళ్ళంతా చూపించవచ్చు. అలా కట్టుకుంటారు కూడా చాలామంది. సో చూసేవాడి దృష్టి దగ్గర మ్యాగ్నెట్ ఆపాలి, కానీ ఒకరి వస్త్రధారణ పైన మన కంట్రోల్ ఏంటి అన్నది నా అభిప్రాయం. నాకు బైబిల్లో నుంచి ఇదే అర్థమైంది. దానికి ఉదాహరణ దానికి ఒక ఎక్స్టెన్షన్ చెప్తాను. మీరు ఇంతవరకు చెప్పారు గ్రామాల్లో అంటే రేపులు జరిగేదానికి కారణం బహుశా 1% ఇది కూడా అయి ఉండొచ్చు అని. 6 ఏళ్ళ అమ్మాయి ఏ చీర కట్టుకుందని రేపు చేసాడు ఇడు? 65 ఏళ్ళ ముసలామే ఏ జీన్స్ ప్యాంట్ కట్టుకుందని రేపు చేస్తారు? అవును. తేడా ఉందా వీళ్ళకి? 6 ఏళ్లకు 65 ఏళ్లకు తేడా లేదు వీళ్ళకి. అది మృగం, మైండ్ పొల్యూట్ అయిపోయిందండి. మృగం, పశుప్రాయం.